తెచ్చినాము అంటుండు. మీ ముఖమని మధ్య తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు? 15 అక్టోబర్ 2015 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండర్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్లు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి నిర్కించి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమా భారతి wrote a letter saying that there is no water, please look at alternate చూసుకోండి అని చెప్పింది. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టామన్నా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు తవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉండదు. ఏదో సిగ్గుందా జీడి గింజ అంటే నేను మొత్తం అలాగనే ఉందా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడి తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లలో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయిందిరా. 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం దూరకు ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? మీరు మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణాయిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు. ఇలా సుధపుసలిక మాట్లాడుతున్నాడు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారారు కదా, నువ్వు మార్చుకోవచ్చు. Now coming to the next point,
అంటే అన్ని ప్రతి అబద్ధం నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్ నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పవచ్చు. నంబర్ 2, ఓ పెద్ద నిన్న పోజులు కొడుతుండ్రు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దే వద్దన్నారు కదా. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటారు. ఎన్ని అబద్ధాలు. ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెడతాను. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పారు. దాన్నే బయట పెట్టారు. దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పేజ్ 6 పైకి పేజ్ 5 పేజ్ 6 కింది రైట్. పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigada, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigada to store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted taken to Midmaner reservoir. You can see. Koncham kindikan babu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, the site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్ గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లొచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమని అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన, కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. In our report dated 7th April 2015, అంటే ఫస్ట్ రిపోర్ట్, on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigada and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to
pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకోని బాబు, అరే ఆగమాగం చేస్తుంది కానీ బిడ్డ, కొంచెం కిందికి మంచిగా 2 పారాగ్రాఫ్లు కనబట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda barrage to Midmane Reservoir